ఇంటికాడ ఇంటి లోపల కూర్చుంటే పింఛన్ ఇస్తామన్నావు, అట్లానే ఓటేపించినావు. 2500 వచ్చే పిరి ఇస్తాను, అది ఉడకలేదు. మాకు ఏది లేదు, నీళ్లు లేవు. ఇప్పుడు పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి వస్తా అన్నది, అది లేదు. డెలివరీ అయితే రూపాయి, అది లేదు. నీళ్లు లేవు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? ఈ ఎండల కూర్చొని కష్టం చేసుకుంటున్నాం. ఎవరో వస్తే ఇది రూపాయికి ఇయ్యి, ఆటానికి ఇయ్యి అంటే మేము కష్టం చేసిన వాళ్ళకి రూపాయి ఆటానని, వాళ్ళ ఎమ్మెల్యేల కాడ కూర్చొని రూపాయి ఆటాని అంటే మేము ఎక్కడికి వేయాలి? మేము కష్టపడుతున్నాం. మాకేది గట్టలేదు. ఇప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు? మాకు పింఛన్ అంటే 4000 ఇస్తాను, అదే 2000 ఇస్తున్నాడు. కేసీఆర్ ఇచ్చినే ఇస్తున్నాడు. మాకు ఇంకెక్కువ ఏమి ఇయ్యలే. ఇండ్లు గిట్ట వచ్చినాయమ్మా? మాకు ఇల్లు లేదు, ఏది లేదు. ఆయన కట్టించి నా సొంత కష్టపడి నేను కట్టుకున్న ఇల్లు. రాపించుకున్న వాళ్ళ గుడికి వస్తలేవు అమ్మా. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. ఆయననే మంచిగా చేసి అన్నిటికీ మేలు చేసిండు ఆయననే. ఈయన వచ్చిండు, ఏది సరిగా లేదు మాకు. గ్యాస్ 500 గ్యాస్ అన్న, అదే 920 తీసుకుంటుండు. 500 గ్యాస్ అన్నాడు, అది ఉడకలేదు. లేదు నాన్న, మాకు రాలే, ఇంకా ఇయ్యనే లేదు. రైతు బంధు లేదు, ఏ బంధు లేదు మాకు. లేదు నాన్న, మాకు ఏది లేదు. అబ్బా ఆయన వచ్చిన మాకు రూపాయి ఆసనే లేదు. పింఛన్ మాత్రం దసరాకు చీరలు ఆయన ఉన్నాక దసరాకు చీరలు ఇచ్చిండు. 100 రూపాయల చీర అయినా కానీ ఇచ్చిండు. ఈయన అది ఉడకలేదు. ఈయన వచ్చేందుకు మాకు రాకేందుకు. ఎవరికి చేస్తుండో మేలు చేసుకుంటానో చేస్తాడు, అంతేనా? ఏం చెప్పాలనుకుంటున్నావు మరి రేవంత్ రెడ్డి? ఏం చేస్తా? మాకు కేసీఆరే కావాలి. మాకు కావాలి, కేసీఆరే కావాలి. మాకు ఆయనే కావాలి సారు. ఎవరు కావాలి మీకు? కేసీఆర్ కావాలి, కేసీఆరే కావాలి. చెప్పురు ఆయన ఇట్లా అన్నారు.